నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ నేడు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజ్యభవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రోడ్డుపై గోతులు పడ్డ ప్రభుత్వం తట్టెడు మట్టిపోయలేని పరిస్థితిలో ఉంది. తునికి మక్తలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు. బక్రీద్ పండగకి ఓల్డ్ సిటీలో విచ్చలవిడిగా ఆవులను అమ్ముతున్నారు. తెలంగాణలో పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యం వహిస్తుందన్న ఎమ్మెల్యే రాజాసింగ్. జనగాం జిల్లా పాలకుర్తిలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం. రాత్రికి రాత్రే తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పిన కాంగ్రెస్ నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పథకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఉద్యమకారులు ప్రాణత్యాగంతో తెలంగాణ ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ నేడు అభివృద్ధి దిశగా పయనిస్తుందని గవర్నర్ తెలిపారు. అనంతరం రాజ్భవన్ సిబ్బందికి గవర్నర్ మిఠాయిలు పంచిపెట్టారు. Telangana is a glowing testament of the triumph of democratic aspiration, collective resilience and cultural renaissance, rooted in ancient wisdom and spiritual depth, yet advancing with technological excellence and an innovative spirit. Telangana represents a rare confluence of parampara tradition and Vikas progress. As the youngest state of India, it has swiftly carved out a leadership role in inclusive governance, sustainable development and digital transformation. Janani Janmabhumischa Sarvagadavi Gariyasi. The motherland is greater than even heaven. The people of Telangana have demonstrated that love for the land, when combined with vision and determination, can script the inspiring story of development. Serenity, architectural grandeur and ecological richness of this sacred land continue to captivate all who experience it. Today, Telangana stands tall with transformative infrastructure projects such as the metro rail expansion, elevated expressways and the regional ring road, enhancing connectivity and improving quality of life. Major investments in IT, pharmaceuticals, renewable energy and the creation of future city and the 200-acre AI city reaffirm the state's ambition to lead in innovation. The recently unveiled Clean and Green Energy Policy of 2025 further reflects its commitment to clean, reliable and inclusive energy for all. Sarve bhavantu sukhinah, sarve santu niramah. May all be happy, may all be free from illness. Guided by these timeless values and the constitutional vision of liberty, equality and justice, Telangana is poised to become
a model. సిద్దిపేట నియోజకవర్గంలోని తునికిమక్త గ్రామంలో ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు. బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభకు వెళ్లి వస్తూ ప్రమాదంలో మృతి చెందిన నక్కయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను తన తోబుట్టువుల్లా కన్నబిడ్డలా చూసుకుంటున్నారని అన్నారు. వర్షానికి రోడ్లపై గోతులు పడ్డా ఈ ప్రభుత్వం తట్టె మట్టిపోయట్లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టి వైద్యం చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. వర్గల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో పాల్గొనడానికి వచ్చినటువంటి కనకయ్య గారు దురదృష్టవశాత్తు ఆ రోజు మరణించడం జరిగింది. సో ఆ రోజు మా పార్టీ నాయకులు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మండల నాయకులు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ రోజు తప్పకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారే స్వయంగా ఆ కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయల చెక్కు పంపడం జరిగింది. సో కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము ఆ 5 లక్షల రూపాయల బీఆర్ఎస్ పార్టీ చెక్కును వారి సతీమణికి మేము అందించడం జరిగింది. అంతటితోనే కాదు, ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా కాపాడుకుంటాం. నిజానికి రజతోత్సవ సభ ఎంతో ఘనంగా జరిగింది. దురదృష్టవశాత్తు ఈ తమ్ముడు ఒక్కడు చనిపోవడం మాకెంతో బాధ కలిగింది. అయితే ఆ కుటుంబానికి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పిల్లల్ని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించడమే కాదు, భవిష్యత్తులో ఆ కుటుంబ సభ్యులను కూడా పార్టీ స్వంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటుంది. కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండ్రు, స్వయంగా వెళ్ళి చెక్కు ఇవ్వండి, మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి, మళ్ళీ తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫర్దర్గా కూడా ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని వాళ్ళ పిల్లలకు, తల్లిదండ్రులకు, భార్యకు ధైర్యాన్ని ఇవ్వమని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పారు. సో వారు చెప్పిన విధంగా ఇవాళ చెక్ ఇచ్చాం. ఇల్లు కూడా మొన్న ప్రతాప్ రెడ్డి గారు కొత్త ఇల్లు కూడా వారికి పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కుటుంబానికి అన్ని రకాలుగా ఉంటాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా పెద్ద కుటుంబం. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ పార్టీలో లేని విధంగా సభ్యత్వం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు పోతే టార్చ్ లైట్లు పెట్టుకొని ఆపరేషన్ చేస్తాం. జనరేటర్ పనిచేస్తలేదట, జనరేటర్లో డీజిల్ లేదట, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. దవాఖానలలో పోతే చాలా దుర్భరమైన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కడుపు నుండి అన్నం పెట్టి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీసం మందులు లేవు, సూదులు లేవు, జనరేటర్ల డీజిల్కు పైసలు లేని పరిస్థితి, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. గజ్వేల్లో అద్భుతమైన మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టి ప్రారంభోత్సవం చేస్తే ఇయ్యాలటి వరకు దాని ఉపయోగంలోకి తేవడం లేదు. దాదాపు 30 కోట్ల రూపాయలతో కట్టినాం గజ్వేల్లో ఆసుపత్రి. కట్టి ఇనాగరేషన్ కూడా అయింది. దాని ప్రజలకు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అన్ని నియోజకవర్గాల్లో రానున్న బక్రీద్ పండుగ రోజు వధించేందుకు వేల కొద్ది ఆవులను సిద్ధం చేశారని గోష్మాల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ తెలిపారు. తాను స్వయంగా ఓల్డ్ సిటీలో పర్యటించి ఆవుల విక్రయాన్ని వీడియో తీసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ డీజీపీ గో సంరక్షణ యాక్ట్ను నిర్లక్ష్యం చేస్తున్నారని, దీంతో వేల కొద్ది ఆవులు రాష్ట్ర నలుమూలల నుంచి వేల కొద్ది ఆవులు నగరానికి చేరుకున్నట్లు ఆయన తెలిపారు. నిన్న ఓల్డ్ సిటీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో నేను తిరిగి వచ్చినాను. ఎక్కడ చూస్తే అక్కడ మంచి మంచి చిన్న ఏజ్ ఎద్దులు, ఇంకా లోపట చాలా వరకు చిన్న చిన్న దొడలు కూడా ఈ బక్రీద్ సందర్భంలో కోయనికి అమ్ముతున్నారని నేనే స్వయంగా నేను చూసిన. చాలా వరకు చెప్తున్నారు కదా, ఇంకా ఫంక్షన్ హాల్స్లో కానీ వేరే వేరే గ్రౌండ్స్లో కానీ కట్టి పెట్టినారు. అంత లోపటైతే నేను వెళ్ళలేను. ఎందుకంటే నిన్ననే ఎట్లా మూమెంట్ అయిపోయిందంటే ఎప్పుడు రాయలసీమ పైన అటాక్ చేయాలి అట్లాంటి ఒక మూమెంట్ ఓల్డ్ సిటీలో తయారైపోయింది. కానీ ఎవరు కూడా భయపడకుండా ఓపెన్గా వితౌట్ సెక్యూరిటీ మేము మొత్తం ఏరియా తిరిగి చూసి లైవ్గా వీడియో కూడా తయారు చేసినాం. సెక్యూరిటీ ఎందుకు తీసుకొని పోలేదంటే ఇవాళ మా సెక్యూరిటీ గార్డే ఇన్ఫార్మర్గా తయారైపోయినారు పోలీసు వాళ్ళకి. అందుకోసం సెక్యూరిటీ ఇరిసే మొత్తం ఓల్డ్ సిటీ ఇవాళ మేము తిరిగి వచ్చినాము. వీడియో కూడా మీడియా మిత్రులకి పెట్టినాము. ఇంకా తెలంగాణ ప్రజలు కూడా తెలియాలని సోషల్ మీడియాలో కూడా మేము వైరల్ చేసినాము. డీజీపీ గారు ఒక 3-4 డేస్ ముందే ఒక మీటింగ్ చేసినారు. ప్రెస్ మీట్లో కూడా డీజీపీ గారు ఏమంటారంటే ఎవరు కూడా గౌరక్ష చూపిస్తున్నారు,
ఓకే, గౌరక్షకులు భయపడి పాపం కొంతమంది వస్తలేదు, కానీ కొంతమంది భయపడతలేదు. వాళ్ళు కూడా కేసులకి దేని కూడా మేము భయపడనని ధైర్యంగా వాళ్ళు రోడ్ పైన వచ్చి ఆవులు ఆపుతున్నారు, పట్టుకుంటున్నారు. మీ పొల్యూషన్కి తీసుకొని వస్తున్నారు కదా. మేము కానీ మా గౌరక్షలు కానీ మీ బెదిరింపుకి ఎవరు కూడా భయపడలేరు. కానీ ఎందుకంటే ఒక స్లోగన్ ఉన్నది, దేశ ధర్మ కా మాతా హై, దేశ ధర్మ కా నాతా హై, గాయ హమ్ సబ్కి మాతా హై. గాయని ఆవుని మనం తల్లి అనుకుంటున్నాం, కానీ ఆ తల్లిని కాపాడడానికి మన మంత్రులకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పోయి ప్రధానమంత్రి మోదీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ వేల సంఖ్యలో ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు, ఎద్దులు. జనగాం జిల్లా పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాత్రికి రాత్రే తెలంగాణ తల్లి గద్దె నిర్మించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. కొండకల్ల మండలంలో మండల పార్టీ అధ్యక్షులు సిద్దే రామోజీ, మాజీ జీసీపీ చైర్మన్ గాంధీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పాలకుర్తికి వస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డిని హన్మకొండలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాని ప్రకారం ఇక్కడ తెలంగాణ తల్లి పాత్ర 2,000 కోట్లు పెట్టడం ఉంది. దాని గురించి ఇక్కడ మేము దిమ్మబోపించడం దాన్ని రీసెంట్గా కూడా తీసి కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి పెడదామన్నప్పుడు వాళ్ళందరూ కూడా పెట్టాం, మనం కూడా పెడదామనుకున్నాం. అది అయిపోయింది. ఆ రోజు రీసెంట్గా తీసుకొచ్చి సెంటరింగ్ కొట్టా అంటే అంబేద్కర్ గొడవ అవుతుంది, 2 రోజుల తర్వాత మీరు పెట్టేసుకోండి సార్, దానికి ఏం లేదని ఎస్ఐ గారు చెప్పినాం. అంటే ఓకే అని అనుకున్నాం. అయిపోయింది. సెంటరింగ్ కూడా కొట్టిన తర్వాత మనం తెచ్చినాం. అప్పుడు కూడా ఆర్టిస్ట్ వస్తుంది తెలంగాణ తెచ్చిందో పాత్ర ఎట్లయితే ఉందో దాని ప్రకారం ఇక్కడ పెడదామని డిసైడ్ అయ్యాం. తిరిగి రాత్రికి వచ్చి వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ కొత్తగా పెట్టి వాళ్ళు ఏదో సెంటరింగ్ కొట్టి ఇదంతా చేయడం కరెక్ట్ కాదు కదా అని మేము రాత్రి వచ్చి లీగల్గా ఒకటి పోలీస్ స్టేషన్ కోటి, గ్రామ పంచాయతీ కోటి, అటు వరకు ముగ్గురు కూడా రిప్రజెంట్ చేసాం. సార్ మరి మా దాంట్లో మీరు చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, మేము కట్టించిన దిమ్మ ఈ ప్లేస్ కానీ ఇవన్నీ కూడా మాది పరిస్థితి అని చెప్పి ఎస్ఐ గారు సెక్రటరీ ఇట్లా పెద్ద సెక్రటరీ వాళ్ళు ఏమన్నా అంటే మేము ఎటువంటి అనుమతి చేయలేదు సార్, అది మీరు ఆపేసుకోండి, లేకుంటే పోలీసు చెప్పండి, మా సిబ్బంది వస్తారు, వాళ్ళు కూడా పంపిస్తారు. ఉదయం 8 గంటల నుంచి ఇదే పనిలో ఉన్నాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లీగల్గా మేము చట్ట ప్రకారం మనం పోవడం కరెక్ట్ కాదని మేము ఇప్పటిదాకా ఆగున్నాం. వచ్చి మీకు లీగల్గా ఎస్ఐ గారు చెప్పినాం, అందరికీ చెప్పినాం. అయినప్పటికీ కూడా వాళ్ళు అత్యుత్సాహం చేస్తే దాని మీద సెంటరింగ్ అది ఒకటి పెట్టి కడతా ఉన్నారు. ఆపండే బాగా వచ్చి మేము కూడా చెప్పినాం, వాళ్ళు ఆపుతాము అది కాదు మాకు వేరే వచ్చిందని చెప్పారు. మరి ఆ పర్మిషన్ ఏమైనా ఉన్నదా అంటే మేము చేసిన దాని మీద వాళ్ళకి ఏంది వస్తుంది, వాళ్ళు కడితే వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటంటే మరి ఎస్ఐ గారు అంటే మీరు ముట్టుకోవడానికి లేదు, మీరు వేరే విగ్రహమా లేదా అని మాకు తెలుసు. మీకైనా మాకైనా ఎవరికైనా ఇంకెవరికైనా కూడా తెలంగాణ తల్లే కదా. గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే ఏమన్నా కొత్త చట్టాలు వస్తూ ఉంటుంటాయి, కొత్తవి పోతూ ఉంటుంటాయి, పోతాయి పోతూ ఉంటుంటాయి, కొత్తవి వస్తూ ఉంటుంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటుంటాయి. దానికి అనుగుణంగానే మనం గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే పోతూ ఉంటుంటాం కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి ఘోష కొనసాగుతుంది. ఈ రోజు ఆలయానికి చెందిన తిమ్మాపురం గోశాలలో మరో 5 కోడెలు మృతి చెందాయి. 3 రోజుల్లో 18 కోడెలు మృత్యువాత పడడంతో ఆలయ సిబ్బంది రహస్యంగా మూలవాగులో ఖననం చేశారు. అనారోగ్యంతో రాజన్న కోడెలు మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. రాజన్న కోడెల మృతిపై కలెక్టర్ సందీప్ కుమార్, ఎండోమెంట్ అధికారి శ్రీనివాసరావు గోశాలను సందర్శించి పరిమితికి మించి గోశాలలో ఉన్న రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. అక్కడ
దేవాలయం గోశాల పశువులకు కావలసిన మేత, తర్వాత వాళ్ళకి పౌష్టికాహారం, తర్వాత మెడిసిన్స్, తర్వాత జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు గోశాలను కూడా నిన్న 2-3 టైమ్స్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఉన్న పరిస్థితులను కూడా కలెక్టర్ గారు చూసిన తర్వాత జిల్లా వెటర్నరీ డాక్టర్స్ని, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్ని అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. వారు తర్వాత మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు, సహాయ చర్యలు చేస్తున్నారని కూడా. తర్వాత పరిస్థితి అంతా కూడా గోశాలలో మెరుగుపడింది. ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ రావడం వల్ల కాస్త బురద అనేది, మట్టి ప్రదేశం ఉండటం వల్ల బురద అనేది అయింది. ఆ బురదనంతా కూడా తొలగించాము. ఇప్పుడు గోవులన్నీ కూడా, తర్వాత కోడలన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయి. పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గన్నవరం ఎమ్మెల్యే యర్లగడ్డ వెంకట్రావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని రేషన్ షాప్ వద్ద రేషన్ సరుకులను ఆర్టీసీ చైర్మన్ కొనకాల నారాయణతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, ఎటువంటి వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు చేయడం లేదని తెలిపారు. మీ అందరికీ నా రూపంలో తెలియజేస్తూ, ఎక్కడ ఎప్పుడు ఎన్నింటికి వస్తుందో తెలియని వ్యాన్లు తీసేసారు. గత ప్రభుత్వంలో ఆ వ్యాన్లు కొట్టి డబ్బులు తీసుకోవటం తప్ప దాంట్లో ప్రజల వద్దకు పాలన అనేది ఎన్టీ రామారావు ₹2 పథకం ప్రవేశపెడితే వాళ్ళు ఎక్కడికి అంటే ఎదురు చూడాల్సిన పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గన్నవరం నియోజకవర్గంలో 3 మండలాల్లో ఉన్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొందనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం. ఉండే విధానానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గారికి, గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారికి, చిన్న గారికి, గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కొత్త విధానం వల్ల రేషన్ పొందేవారికి చాలా సౌలభ్యంగా, ఎందుకంటే ఇదివరకు వ్యాన్ ఏ టైంకి వస్తుందో తెలియదు, ఏ టైం వరకు ఉంటుందో తెలియదు. వాడు కోసం పొద్దు నుంచి సాయంకాలం వరకు పడిదప్పుడు ఉండాల్సి వచ్చేది. దానివల్ల ఇప్పుడు రేషన్ పొందేవారంతా కూడా పేదవారే. మరి వారంతా కూడా 1 నుంచి 15వ తారీఖు వరకు రేషన్ తీసుకెళ్ళవచ్చు. అదే 65 సంవత్సరాలు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇంటికి ఈ యొక్క రేషన్ అందజేయడం జరుగుతుంది. ఇది రేషన్ పొందే వారికి చాలా సౌలభ్యంగా, సుఖంగా ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాలను ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ రోజున ఈ స్త్రీలకు ఉచిత ప్రయాణం కూడా ఆగస్టు 15వ తారీఖు మొదలవుతుంది. ఈ తల్లికి వందనం ద్వారా మరి జూన్ నెల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అన్ని హామీలను కూడా ఆగస్టు 15 లోపు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర పేద ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కాబట్టి మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు మీ అందరికీ సెలవు తీసుకుంటాం. మేడ్చల్ జిల్లా సురారంలో మొట్కానిగూడ మేడి ఎల్నిగ్లిస్ అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగింది. సీసీ ఫుటేజ్లో నమోదైన దొంగతనం దృశ్యాలతో సురారం పోలీస్ స్టేషన్లో అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు తిప్పాని చందంలో ఈ అపార్ట్మెంట్ బిల్డర్ దీని నడుస్తుందని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఈ బిల్డర్ అలసత్వం వహిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేకపోవడానికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలిగెన్స్ అపార్ట్మెంట్ ఓనర్స్ అని చెప్పుకోవడానికంటే ఎలిగెన్స్ అపార్ట్మెంట్ బాధితులం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మేము మేనేజ్మెంట్ని చాలా విధాలుగా మాకు అపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ గురించి మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము, మెయిల్స్ పెట్టాము, ఫోన్స్ చేశాము. వాట్సాప్ గ్రూప్లో సీసీ మేనేజర్ అయితేనేమి, అశోక్ స్వామినాథన్ అయితేనేమి, సౌరభ్ అయితేనేమి, వీళ్ళందరికీ చాలాసార్లు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయని చాలా రిక్వెస్ట్లు చేశాము. ఇంతవరకు మాకు ఎటువంటి సొల్యూషన్ రాలేదు. నేను నైట్ ఏం జరిగిందంటే మా పక్క ఫ్లాట్లో దొంగతనం జరిగింది. దొంగతనంలో ఇక్కడ ఏంటంటే సెల్ ఫోన్స్, కార్డ్స్ అండ్ ల్యాప్టాప్స్, కొంచెం క్యాష్, డైమండ్ రింగ్స్ పోవడం జరిగింది. ఈ దొంగతనం వరకు జరిగి ఆస్తి పరంగా అయితే మనం తిరిగి సంపాదించుకోవచ్చు అండి. ఇక్కడ హ్యూమన్ థ్రెట్ కానీ లైఫ్ థ్రెట్ కానీ జరిగినట్టయితే చాలా ఇష్యూస్ అనేది మేము ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అది దేంతో కూడా రీప్లేస్ చేసుకోలేము. మోడీ మేనేజ్మెంట్ ఇప్పటికైనా ముందుకొచ్చి వాళ్ళు చేయాల్సిన బాధ్యతలు, మేము కట్టే డబ్బులకు మేము సర్వీస్ అడుగుతున్నామండి, వాళ్ళని ఊరికనే ఏం చేయమనట్లేదు. 3 రూపీస్ పర్ SFT అనేది మీరు మెయింటెనెన్స్ ఛార్జ్ చేస్తున్నారు. అంత తగ్గట్టు సెక్యూరిటీ కానీ, సర్వీస్ కానీ, లేకపోతే ఫెసిలిటీస్ కానీ మాకేం ప్రొవైడ్ చేయట్లేదు. ఇట్లాంటి అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఎవరు అయితే ఇష్టపడరు. మీరు బ్రాండింగ్ ప్రమోషన్స్ ఎన్ని చేసుకున్నా కూడా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయకుండా మీరు ఏదో టవర్స్ కడుతున్నామంటే అది ఎంతవరకు వృధా అవుతుంది. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడం అండ్ మాకు జరిగిన దొంగతనానికి కావాల్సిన కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. అంతే, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శివరామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని అధికారిక క్యాంపు కార్యాలయంలో రాజగోపాల్ రెడ్డికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఓం తస్మింద్రియాతవేషణం శమ్నో అశ్వద్ధిపదేః చంజ దుష్పదేః ఓం శాంతి ఆదో ధారిం గచ్చ భూయావాదో స్యేహ భవత్పునః అదో విశ్వశక్రావదో శాసనాశనేవే అస్మాత్ విరాడజాయదా విరాదో వాదవృధాసరాదో అత్తరచత విచారదోత్రః యద్రుషేణ అభిషామదయాత్ర సమిరకృతః తేన దేవజావహే సుగంధిం పుష్పవర్ధనం పూర్వారకుందన सरस्वती वाजेभिर्वाजनीपति धेनामवित्रियवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये धामो अभिनादिशाः विश्वजलशरिः सहरिः विषस्य प्रजेदः तन्त्वामन्योत्रदुर्जयेलाहं स्वादनोर्बलदेयाय मेहि अययते अस्मि भवेर्यवान् प्रदीचेन सौरे विश्वधायः मन्यो वज्रिन्नभिमामावोत्सहना वदस्योऽमृतबोध्यामेः अभिप्रेहि दक्षिणतो भवामेधा पुत्राणलिङ्ग सहजा वज्रसायकसहो उत्तरं कृत्वाणोऽन्यो सहमेद्ये महाधनस्य परोध संस्कृतिः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। संपूर्ण श्री आंजनेय स्वामी संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। रोचमान शोभमान कल्याण। నల్గొండ జిల్లా కనగల్ మండలం తేలకంటిగూడెంలో శ్రీ కంఠ మహేశ్వర స్వామి సురమాంబదేవి ఆలయ ప్రారంభోత్సవ గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. శనివారం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి బోనాలు తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిప్పరి మాజీ జీడీసీపీ తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అందరూ కలిసి ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించి ఉత్సవాలు చేయడం ఆనందంగా ఉందని, ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా గతంలో 50,000 రూపాయలు ఇచ్చానని, ఆలయ పహారి కూడా నిర్మిస్తే మరో 50,000 ఇస్తానని ఆయన తెలిపారు. ఈ దేవాలయాన్ని మండలంలో ఎక్కడ లేని విధంగా మరి నిర్మించి ఈరోజు పెద్ద ఎత్తున నా మహిళా సోదరిమణులు బోనాలతో, నా సోదరులు గంప బోనాలతో మరి ఈ దేవాలయానికి విచ్చేసి మరి ఆ కంఠమహేశ్వర స్వామిని, సురమాంబ తల్లిని, రేణుక ఎల్లమ్మ తల్లిని, వన మైసమ్మ తల్లిని మరి ఆశీస్సులు కోరుతూ నా తేలకంటగూడెం నా అక్క చెల్లెళ్ళు, మరి నా అన్నదమ్ముళ్ళు, మరి పెద్దలు చిన్నారులు, మరి కనగల్ మండలంలో ఉన్నటువంటి నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆయుర ఆరోగ్యాలతో మరి సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు సాగాలనేసి
మరి ఆ కంఠమహేశ్వర స్వామిని కోరుకుంటూ మరి నిజంగా ఇంత పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా మరి బోనాల కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి నా మహిళా సోదరిమణులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. మరి ఎందుకంటే గ్రామ దేవతలు మన గ్రామాన్ని, మన పిల్లల్ని, మనందరినీ సురక్షితంగా ఉంచే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేవాలయాన్ని నిర్మించుకొని చాలా ఖర్చుతో కూడిన పని. మరి కమిటీ సభ్యులు ముఖ్యంగా మరి దేవాలయం నిర్మించడానికి చాలా రిస్క్ తీసుకొని మరి దేవాలయం నిర్మించడం జరిగింది. మరి దేవాలయం నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కంఠమహేశ్వర స్వామి, సురవమ్మ తల్లి, రేణుకాయలమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి దేవాలయాలు ఎక్కడ నిర్మించినా, అంతేకాకుండా మిగతా దేవాలయాలు ఎక్కడ నిర్మించినా నా వంతు సాయంగా సుమారు 300-400 దేవాలయాలకు మరి నేను ఆర్థిక సాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే నా మిత్రులు కూడా ఖచ్చితంగా మరి మీ సహకారం కూడా అందాలనేసి కోరారు. ఖచ్చితంగా నేను నా సోదరులకు ముందుగా ఒక 50,000 రూపాయలు మరి దేవాలయానికి విరాళం అందియాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అంతేకాదు ఈ దేవాలయానికి ఎప్పుడు ఏ పనులున్నా కూడా ఖచ్చితంగా నా వంతు సహకారం ఉంటుంది. మరి అంతేకాకుండా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా గౌడ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, మరి పెద్దలకి, చిన్నారులకి, మరి సోదరులు యాదయ్య గౌడ్ గారికి, మరి చెర్లగౌరవం సర్పంచ్ గారికి, విజయ్ గారికి, బీసీ సంఘం నాయకులు జనార్దన్ గారికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాజ్భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రోడ్డుపై గోతులు పడ్డ ప్రభుత్వం తట్టెడు మట్టిపోయలేని పరిస్థితిలో ఉంది. తునికి మక్తలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు. బక్రీద్ పండుగకి ఓల్డ్ సిటీలో విచ్చలవిడిగా ఆవులను అమ్ముతున్నారు. తెలంగాణలో పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యం వహిస్తుందన్న ఎమ్మెల్యే రాజాసింగ్. జనగాం జిల్లా పాలకుర్తిలో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం. రాత్రికి రాత్రే తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పిన కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.